ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్. గాంధారి ధృతరాష్ట్రుడు దేహత్యాగం చేసుకొనుట. అది నిమిత్తముగా కాలగతీరంగి వీరుండు ధృతరాష్ట్రుని గిట్టనియే. కనకాగార కళత్రమిత్రసుత సంఘాతముల ముందటం గని ప్రాణేశ్వర నుండు జంతువులకాలంబు దుర్లంఘ్యమై అనివార్య స్థితియంబు అట్టి నిరుపమాయంబైన కాలంబు వచ్చే ఉపాంతరమును మారు దీనికి మదిం చింతింపురాతీశ్వర. బంగారం, భవనాలు, భార్యలు, మిత్రులు, కొడుకులు, సముదాయాలు చూసుకుంటూ ప్రాణం మీదకి తీపుతూ ఉండే జంతువులను, ప్రాణులను తప్పక చంపే కాలం వస్తుంది త్వరలో. తప్పించుకునే ఉపాయం లేదు. దీని గురించి ఆలోచించు రాజా. పుట్టుండంధుడవు, పెద్దవాడవు, మహాభోగంబులాలేవు. నీ పట్టెల్లం చెడిపోయే దుస్సహ జలహాభారంబు పైవెప్పే. నీ చుట్టాలను పోయి రారు మగుడం శోకంబునన్మగ్నులై కట దాయల పంచనుండ తగవే గౌరణ్య వంశాగ్రణి. క్రూర్ధా నీవు పుట్టుకుడివి, వృద్ధుడవు, భోగభాగ్యము లేవు. నీ శక్తి అంతా నశించిపోయింది. సాయంపరాని ముసలితనం మీద పడింది. నీ బంధువులంతా చచ్చిపోయారు. నీ భార్యాపిల్లలు శోకంతో మునిగిపోయారు. ఇన్ని బాధల్లో మునిగి ఉన్న మీరు దాయాదులైన పాండవుల పంచలో పడి ఉండడం న్యాయమా? పెట్టిదిరి చుచ్చు గురోబర పట్టిదిరి తదీయ భార్య బాడడవులకు కొట్టిదిరి వారు మునుపగా నెట్టిన భయంపవలే. ఈ ప్రాణంలో మీరేమైనా తక్కువవారా? పాండవులు ఇల్లు తగలబెట్టారు. వారి భార్యను నిండు సభలో అవమానించారు. వారిని అడవులకు పంపారు. వారు ముద్ద పడివేస్తుంటే ఈ ప్రాణాలు నిలుపుకోవాలా? బిడ్డలకు బుద్ధి చెప్పని గుడ్డికి పెండంబు వండి కొనిపుండిపై బడ్డాడని భీముడు ఒడల గొడ్డములాడంగూడు కుడి చెడు బా. బిడ్డలకు బుద్ధి చెప్పని గుడ్డివానికి ఇంత పిండం వండుకొని వెళ్ళి పడవేయండి. మా మీద పడ్డాడు సిగ్గు లేకుండా అని భీముడు సూటిపోటి మాటలు అంటూ ఉంటే ఆ మాటలు వింటూ కూడా అన్నం తింటున్నావా రాజా? కలిగేదవో బిడ్డలనిక మన ఎదవో తొంటి కంటే మన మాటలు విని ఎదవో ఇచ్చల రమ్మని ఎదవో దానములకు నవనీసులను. ఇంకా బిడ్డలను కంటావా? మనవుల మాటలు విని సంతోషిస్తావా? భూసులకు దానాలు చేస్తా రమ్మంటావా? ఎందుకీ జీవితం? దేహము నిత్యము కాదని మోహము తెగకోసి సిద్ధము నివర్తనుడై గేహము విలువదు నరుడు ఉత్సాహముతో చెందు ముక్తి సంపదగా. ఈ శరీరం నిత్యం కాదని శరీరం మీద వ్యాహం తెగకోసి సిద్ధులు, మహర్షులు వెళ్ళిన తోవలో ఉత్సాహంతో ఇంటి నుండి బయటపడేవాడే మోక్షం పొందుతాడు అని విదురుండు ధృతరాష్ట్రునకు విరక్తి మార్గం ఉపదేశించిన అదంటూ ప్రజ్ఞాచక్షుంటై సంసారంబు దిగనాడి మహాపాసంబు వలన సూడి విజ్ఞాన మార్గమున గూడి దరిగంబకు యుగనగరం మనకు నిర్గమించిన అని విదురుడు ధృతరాష్ట్రునికి విరక్తి మార్గం ఉపదేశిస్తే అతడు జ్ఞాననేత్రుడై సంసారం విడిచి మోహపాసం వదిలి జ్ఞాన మార్గం బట్టి దుర్గమమైన హిమోత్పర్వానికి వెళ్ళాడు. అందుండైన పతిన్వరించి ప్రతిభావాసక్తి నేత్రదయి బంధాచ్ఛాదములను ధరించి నియమ ప్రఖ్యాతులై ఉన్న దుర్గాంధా క్షితినాథ కూతురును యోగప్రియ చిత్తంబులో సందిల్లం ప్రతి వెంట నేగే ఉదితత్సాద్వి గుణారూఢి అయి గుడ్డివాణ్ణి పదిగా వరించి ప్రతిభావం మీద ఆసక్తితో రెండు కళ్ళకు గంతలు కట్టుకొని నియమంతో ప్రఖ్యాతి వహించిన
గాంధారి యోగం మీద ఆసక్తి కలిగి పతివ్రతా గుణాలతో నిండి పది వెంట వెళ్ళింది. వెనుకకు రాకతొచ్చు రణవీరుని కైవడి రాజనంబనకు భయంబులేక వడిపోయడు తీరుని భంగి. అప్పుడా వనిత దురంతమైన హిమవంతము పంత వనాంతర భూమికి పెనిమిటితోడ ఇంచుకయు భీతి వహింపక ఏడ భీతితోన్. వెనుకంజ వేయకుండా ముందుకు తొచ్చుకుపోయే యుద్ధవీరుని వలె రాజదండానికి భయపడక నిర్భయంగా వేగంగా వెళ్ళే ధీరుని వలె ఆ గాంధారి హిమవత్పర్వతం దగ్గరకు ఏమాత్రం భయపడక ప్రీతితో పతి వెంట వెళ్ళింది. ఇట్లు విదుర సహితుడై గాంధారి ధృతరాష్ట్రుడు వనం పడుకుందైన మరునాడు ధర్మనందుడు ప్రభాతంబున సంధ్యావందనము చేసి నిత్యహోమము గావించి బ్రాహ్మణోత్తములకు గోహిణ్య తిలవస్త్రాది దానంబులు చేసి నమస్కరించి గురువందనము కొరకు పూర్వ ప్రకారంబున తండ్రి మందిరమునకు తని అందు విదుర సహితుడైన తల్లిదండ్రులంగానగా మందుపీఠమున కూర్చున్న సంజయునికిట్లనియే 319. ఇలా విదురునితో కలిసి గాంధారి ధృతరాష్ట్రుడు అడవికి వెళ్ళిపోయారు. మరునాడు ఉదయమే ధర్మరాజు సంధ్యావందనం నిత్యహోమం చేసి విప్రులకు గో హిరణ్యతల వస్త్రాది దానంబులు చేసి నమస్కరించాడు. గురువందనం కోసం యథావిధిగా పెద్దతండ్రి వందనానికి వెళ్ళాడు. అక్కడ విదురుడు తల్లిదండ్రులు కనిపించలేదు. వెంటనే సంజయునితో ఇలా అన్నాడు, మా తల్లిదండ్రులు ఈ మందిరంబున లేరు. సంజయ వారెందు జనరి నేడు ముందరగానదు ముదుసరి మా తండ్రి ఉత్తుశోకంబున బొగులు తల్లి సౌజన్యనిధి ప్రాణసగుడు మా పెనతండ్రి మందబుద్ధులమైన మమ్మ విడిచి ఎడుబోయిరో మువ్వు ఎరిగింపు గంగలో తన అపరాధంబు తవిడి గునుసు భార్య తోడ తండ్రి పరితాపమున బడు కపట వింతలేదు కరుణ కలదు పాండుడు వరలోకగతుడైన మమ్ము పెన్నవాండ్ర మనిషి అతడు. సంజయ, మా తల్లిదండ్రులు మందిరంలో కనబడలేదు. వారు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ముసలివాడైన మా తండ్రికి చూపు కనబడదు. తల్లి పుత్రశోకంతో తలెడుతూ ఉంటుంది. మంచితనం గల ప్రాణమిత్రుడు మా పెనతండ్రి. వీరు ముగ్గురు మందబుద్ధులమైన మమ్ముల విడిచి ఎక్కడికి వెళ్ళారో తెలుపు. తన తప్పు తలుచుకుంటూ మా తండ్రి భార్యతో సహగంగలో పడతాడు. కపడం లేని కరుణ గలవాడు. పాండురాజు చనిపోతే వసితనం నుండి మమ్మను పెంచాడతాడు. అయినా సంజయుడు దయాస్నేహంబుల అతికర్షితుండగుతూ తన ప్రభువు పోయిన తెలంగెరుంగక కొంతధర ఊరుకుండి తద్వియోగ దుఃఖమున కన్నీరు తుడుచుకొంచు బుద్ధిబలంబున చిత్తము ధైర్యాయత్తము చేసి తన భద్రపాదంబుల మనంబడ వెనుచు ధర్మజుడిట్లనియే. అనగా సంజయుడు దయతోను స్నేహంతోను మిక్కిలిగా బాధపడుతూ తన ప్రభువు వెళ్ళిన తీరు తెలియక కొంతసేపు ఊరుకున్నాడు. వారి వియోగంతో కలిగిన కన్నీరు తెలుసుకుంటూ బుద్ధిబలంతో చిత్తాన్ని ధైర్యంతో కూడుకునేట్టు చేసి తన రాజు పాదాలనే మనసులో భావిస్తూ ధర్మరాజుతో ఇలా అన్నాడు, అఖిల వార్తలు ముందు నన్ను అడుగుతుండు అడుగుడిరేగి మీ తండ్రి అపునినాథ మందిరములోన విదురుతో మంతరంబు నిన్న ఆడుచుండెను నేడు లేడు. వార్తలన్నీ పూర్వం నన్ను అడిగేవాడు. రాజా, ఈరోజు ఎందుకో నన్ను అడగలేదు. నిన్న విదురునితో ఏదో ఆలోచిస్తున్నారు, నేడు కనపడలేదు. విదుర గాంధారి ధృతరాష్ట్రుడు నన్ను వంచి ఎందుకు పోయిరో వారల నిశ్చయంబులెట్టివో ఎరుంగనని సంజయుండు దక్కించు సమయమున తుంబర సహితుండై నారదుండు వచ్చిన లేచి నమస్కరించి తమ్ములందాను నారదును పూజించి కంతేయాకృతుండు ఇట్లనియే. విదురుడు గాంధారి ధృతరాష్ట్రుడు నన్ను మోసగించి ఎక్కడికి వెళ్ళారో వారి నిశ్చయాలేమిటో నాకు తెలియదని సంజయుడు
కంట కంటతడి పెట్టుకున్నాడు. ఇంతలో నారదుడు తమ్ముడితో కలిసి వచ్చాడు. ధర్మరాజు తమ్ముడితో సహా నారదుని పూజించి ఇలా అన్నాడు: అక్కడ తల్లిదండ్రులు గృహంబునలేరు మహాత్మ, వారు నేడెక్కడికి పోయిరో ఎరుగా ఎప్పుడు బిడ్డల పేరు చూచి తా బొక్కుతునుండు తల్లి ఎడుపోయినకో విపదంబురాశికి నిక్కము కన్నదారుడు నీవు జగజ్జన పాలదర్శన. మహాత్మ, నా తల్లిదండ్రులు ఇంట్లో లేరు, వారు ఎక్కడికో వెళ్ళారో తెలియదు. ఆ తల్లి సదా పిల్లల పేర్లు తలంచుకుని కల్పిస్తూ ఉండేది. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిందో ఏమో. ప్రజలు కష్టాలు ధరించడానికి నిజంగా నీవే కన్నదారుడు, జగజ్జనుల పదాన్ని దర్శించగలవాడు అనినా విని సర్వజ్ఞుడైన నారదుడు ధర్మజుడినిట్లనే ఈశ్వర సంభు విశ్వంభు ఈశ్వరుండ భూతలమున ఒకటితోనొకటి చేర్చు నెలబాబు సూచి భిన్న నాసికలందు రజ్జుప్రోతంబులగుచు కంఠరజ్జుల కట్టంబడిన బలివర్ధంబుల వలె కర్తవ్య వేదాల లక్షణకు వాక్తంత్రియందు వర్ణాశ్రమ ధర్మ లక్షణంబులు గల నామంబులచే బద్ధులై లోకపాల సహితంపైన లోకంబీశ్వరాదేశంబు వహించు క్రీడా సాధనంబులకు అక్షగంధకాదుల కట్లు సంయోగ వియోగంబులట్లు క్రీడించు ఈశ్వరునికి క్రీడా సాధనంబులైన జంతువులకు సంయోగ వియోగంబులకు సమస్త జనంబును జీవారూపమున ధ్రువంబును దేహరూపమున అధ్రువంబునయుండు మరి యొక్క పక్షమున ధ్రువము అధ్రువంబుగాక యుండు శుద్ధ బ్రహ్మ స్వరూపమున అనివిరచనీయంబుగా 2 నజగరంబు చేత మింగంబడిన పురుషుడు అనురక్షింపలేని తరంగున పంచభూతమయంపై కాలకర్మ గుణాభీతం దేనంపైన దేహము పరురక్షింపు సమర్థంబు కాదు. కరంబులు గల జంతువులకు కరంబులు లేని చతుష్పదాంబులాహారంబులకు, చరణంబులు గల ప్రాణులకు చరణంబులు లేని సునాదులు భక్షిణీయంబులకు, అధిక జన్మంబులు గల వ్యాఘ్రాదులకు, అల్పజన్యంబులు గల మృగాదుల భోజ్యంబులకు, సకల దేహంబులందు జీవుండు కలగడం చేసి జీవునికి జీవికకు హస్తాది రూపంపైన విశ్వంబంధయు ఈశ్వరుడుగా తెలియు. అతనికి వేరు లేదు. నిజమాయా విశేషమున మాయావి అయి జాతవేదరహితుండైన ఈశ్వరుడు బహుప్రకారముల భోగ్య రూపముల అంతరంగ బహిరంగముల దీపించుగాన అనాథులు దీనులకు నాలుగు తల్లిదండ్రులు ననంబాసి ఏమయ్యేదురో ఎట్లు వర్తింతురో అని ఒకలే అజ్ఞానంబు మధ్యాహ్నములంబకు శ్రేయంబులైన మనోవ్యాకరణమొత్తంబు పరిహింపుమని మరియు ఇచ్చినయే. ఆ మాటలు విని సర్వము తెలిసిన నారదుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: సూదులతో పొడిచి ముక్కులకు తాడు బిగించి మెడకు తాడు కట్టి లేకపోతున్న ఎద్దుల వలె కర్తవ్యము అకర్తవ్యము తెలిపే వాక్కు అనే తీగతో వర్ణాశ్రమాలనే లక్షణం గల పేరుతో బంధింపబడి లోకపాలతో కూడిన లోకం ఈశ్వరుని ఆజ్ఞ శిరసావిస్తుంది. క్రీడలకు సాధనాలైన అక్షములకు బంతులకు సంయోగ వియోగాలు కలిగినట్లు ప్రజలంతా జీవరూపంతో ధ్రువంగా ఉంటారు, దేహరూపంతో అధ్రువంగా ఉంటారు. ఇది ఒక పక్షం. మరొక పక్షంలో ధ్రువము అధ్రువము కాకుండా ఉంటారు. శుద్ధ బ్రహ్మరూపంలో అధ్రువముగా చెప్పలేనట్టుగా రెండూ అయి ఉంటుంది. కొండల చేత మింగంబడు వాడు ఇతరులను రక్షింపలేనట్లు పంచభూతాలతో నుండి కాలం కర్మ గుణాలకు అధీనములైన శరీరం ఇతరులకు రక్షింపలేదు. చేతులు గల జంతువులకు చేతులు లేని చతుష్పాద జంతువులు ఆహారం అవుతాయి. అధిక జన్మలు గల పులి మొదలగు వానికి అల్ప జంతువులు గల మృగాదులు ఆహారం అవుతాయి. జీవుడు అన్ని శరీరాలు ధరిస్తాడు. అందుచేత
జీవునికి జీవుడే జీవిక అవుతాడు. కొన్ని జీవులకు అస్త్రాలు ఉంటాయి, కొన్ని జీవులకు అస్త్రాలు ఉండవు. ఈ రెండింటితో నిండింది విశ్వం. విశ్వమే ఈశ్వర స్వరూపం. తన మాయ చేత పరాత్పరుడు చాలా రూపాలు ధరించి తానే భోక్త భౌత్యము అవుతాడు. లోపల బయట అంటూ ప్రకాశిస్తాడు. అందుచేత నా తల్లిదండ్రులు దీనులు ఎలా జీవిస్తారో అని బాధపడకూడదు. అజ్ఞానంతో మమకారం పెంచుకొని అనవసరంగా మనసును క్లేశపెట్టకు అని ఇంకా ఎలా అన్నాడు. అట్టి కాలరూపుడు అఖిలాత్ముడు విష్ణువు అసుర నాశమునకు అవతరించి దేవకాకృతమెల్లా తీర్చి చెక్కిన పని ఎదురు చూస్తుండు. ఇప్పుడు అది బా రాజా, అటువంటి కాలస్వరూపుడు అఖిలాత్ముడు అయిన విష్ణువు అసుర వినాశనానికై పుట్టాడు. దేవతల పని అంతా తీర్చాడు. మిగిలిన పనికి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎంతకాలము కృష్ణుడు ఈశ్వరుడు ధరిత్రి ధరించు మీరెంతకాలము నుండు అందరూ అవలంబన లేదు. విభ్రాంతిమానము కాలము గడవంగనెవ్వరు రోమ పరీక్షింతయేలా. నరేంద్ర సత్తమ చెప్పేదన్ వినుమంతయన్. రాజోత్తమ, కృష్ణుడి భూమిపై చరించినంతకాలం మీరంతా భూమి మీద ఉండండి. ఆ తర్వాత అవసరం లేదు. భ్రమలు విడిచిపెట్టు. కళాన్ని ఎదురు దాటలేరు. చింత అనవసరం. అంతా చెబుతా విను. ధృతరాష్ట్రుడు గాంధారితోనూ విదురుతోనూ కలిసి హిమత్ పర్వతం దక్షిణ భాగంలో ఉన్న ఒక తపోవనానికి వెళ్ళాడు. అక్కడ ఆకాశగంగా సప్తర్షులకు సంతోషం కలిగించడానికి 7 బాయిలైంది. ఆ పుణ్యతీర్థంలో స్నానం చేసి యథావిధిగా హోమం చేశాడు. తర్వాత జలం తాగాడు. మిగతా కర్మలన్నీ వదిలేశాడు. నిర్విఘ్నంగా ఆహారం విడిచిపెట్టి ప్రశాంత మనస్కుడయ్యాడు. పుత్రేషణ, అర్ధేషణ, నారాయణ విడిచాడు. దర్భాసనం మీద కూర్చున్నాడు. ప్రాణాలను నియమించాడు. మనసుతో కూడిన పంచ ఇంద్రియాలను విషయాల మీదకి పోకుండా నివారించాడు. హరిని భావిస్తూ రజోగుణ, సత్వగుణ, తమోగుణ రూపాలైన మలినాలను మూడింటిని హరించి అహంకారానికి నిలయమైన స్థూలదేహం నుండి తొలగించి బుద్ధితో ఐక్యం చేశాడు. అప్పుడు ఆ విజ్ఞాతాత్మను దృష్టాంతం నుండి విడదీసి క్షేత్రజ్ఞుల్లో కలిపాడు. అప్పుడు కనపడిన ఈశ్వరుని నుండి క్షేత్రజ్ఞుని తొలగించి ఆధారభూతమైన బ్రహ్మంలో కలిపి లోపల గుణక్షోభము మహేంద్ర విక్షేపము లేకుండా మాయాగుణవాసనను నిర్మూలించి నిబంధించిన మనస్సు, చక్షువులు మొదలగు ఇంద్రియాదులు కలిగి ఆహారం విసర్జించి 3 వలె ఉన్నాడు. ఉటజాంతస్థల వేదికన్ నియతుడై ఉన్నాడు. నేడాదిగా నిలబై నేనవనాడు నేను విలువగా నిజ్ఞాగ్ని యోగాగ్ని తత్పరుడు దేహము దహింప నిత్యాగ్ని యోగాగ్నిత తత్పటుదేహంబు దహింప చూచి నియమ ప్రభా ప్రఖ్యాత గాంధారి ఇట్టటు గోపనులక ప్రాణవల్లభనితో అగ్నింబడును భూవరా. రాజా, అతడు పనసాలలోని వేదిక మీదకు నియమంతో వెళ్తున్నాడు. నేటికి 5వ రోజున యోగాగ్నిలో దేహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత గాంధారి కూడా భర్తతో అగ్ని ప్రవేశం చేస్తుంది. అంతటా వారల మరణము వింత ఎగుచు చూడబడిన విదురుడు సంతాపం మొదవ ప్రీత శాంతుండై తీర్థములకు జనియడు అదిపా. ఆ తర్వాత వారి వింత మరణం చూసి విదురుడు సంతాపంతో సంతోషము కలిగి పుణ్యతీర్థాలకు వెళ్తాడు. ధర్మజుడు దుర్నిమిత్తంబులకు అని చింతించుట అని విదురాదుల వృత్తాంతం. మరియు ధర్మనందుని గిరిగించి తుంభసహితుండై నారదుడు స్వర్గమునకు నిర్గమించిన వెనుక ధర్మజుడు భీష్ముని చూచిట్టనియే. ఇటా విదురుని గాంధారి ధృతరాష్ట్రుల వృత్తాంతమంతా ధర్మరాజుకు చెప్పి తుంబునితో కలిసి స్వర్గలోకానికి నారదుడు వెళ్ళాడు. తర్వాత ధర్మరాజు భీముడితో ఇలా అన్నాడు. ఒక కాలమున
పండు నోషది చేయము వేరుగాలంబున పండగుండు అండ్రు క్రోధంబు లోహంబు క్రూరత బొంకును దైవ్యంప నరులు వర్తింతురండ్రు వ్యవహారములు మహా వ్యాజయుక్తములండ్రు సఖ్యంబు వంచన సహితమండ్రు మొదలతో ఎలాండ్రు ఆచరించదరండ్రు స్థుతులు తండ్రుల తెగ చూతురండ్రు గురు శిష్యులు దూషించి కూడరండ్రు శాస్త్ర మార్గము లెవ్యు జాగవండ్రు న్యాయ పద్ధతి బుధులైన నడవరండ్రు కాలగతి వింతైన వచ్చే గంటినేడు కాలంలో ఎంతో మార్పు వచ్చింది. ఒక కాలంలో పండే పంటలు వేరొక కాలంలో పండటం లేదు. లోభం క్రూరత్వం అసత్యం పెరిగిపోయి ప్రవర్తిస్తున్నారు. వ్యవహారాలు చాలా మోసంతో కూడి ఉంటున్నాయి. స్నేహంలో కూడా వంచన కనిపిస్తుంది. భర్తలతో భార్యలు అసూయపడుతున్నారు. కొడుకులు తండ్రులను చంపాలనుకుంటున్నారు, నిందించాలనుకుంటున్నారు. శిష్యులు గురువులను దూషిస్తున్నారు, వారితో కలిగటం లేదు. శాస్త్రంలో చెప్పిన పద్ధతులేవి సాగటం లేదు. పండితులు కూడా న్యాయ మార్గంలో నడవటం లేదు. ఇప్పుడు కాలగమనం చాలా వింతగా కనిపిస్తుంది. చూసావా? హరిచూడన్నరుడేగినాడు నెల ఏడయ్యం గదారారు కాలరువల్లెవ్వారను యాదవులు సమదలోపాలస్వాంతులు ఈవేళ సుస్థిరులై ముందురురా మురారి సుఖయై క్షేమంబుతో నుండు నా 20 ఉన్నది చిత్తమీశ్వర కృప ఎట్లో కదా మారుతి. కృష్ణుని చూసి వస్తానని అర్జునుడు వెళ్ళాడు. 7 నెలలు గడిచాయి. వార్తాహరులు ఎవరూ రాలేదు. యాదవులు చంచల చిత్రులు స్థిరంగా ఉన్నారా? కృష్ణుడు సుఖంగా క్షేమంగా ఉన్నాడా? నా చిత్తం ఎందుకో విపరీతంగా ఉంది. ఈశ్వరస్య ఎలా ఉందో భీమా. మానసముకు కలుగుతున్నది మానవు బహుదుర్నిమిత్త మర్యాదలు సన్మానవదేహ క్రీడలు మాన విచారింపనోపు మాధవుడగటా. నా మనసు కలసి చెందుతోంది. చాలా దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. కృష్ణుడు మానవ శరీరం విడిచిపెట్టాలని భావిస్తున్నాడేమో. మనవులు చెప్పక ముందర మనదార పురాణరాజ్య మానశ్రీలను మునుపుతూనని మాధవుడిట మనదలబోసి మనిషి మనకరుణన్ మనం విన్నవించుకొనకముందే ఆ మాధవుడు మన కష్టాలన్నీ తెలుసుకొని మన సతులను ప్రాణాలను గౌరవ సంపదలను రక్షిస్తానని మనం రక్షించాడు. నారదుడాడిన కైవడి క్రూరపుగారంబు వచ్చు గుంపిని మీదన్ ఘోరంబులకు ఉత్పాదము ఆరబటించూడ పడి అనిరజ కంటే భీమసేన నారదుడు చెప్పినట్లే భూమి మీద చాలా కష్టకాలం వస్తుంది. ఘోరమైన ఉపద్రవాలు కనిపిస్తున్నాయి. చూచావు కదా? ఓడక నా ముందుట ఒకసారమేయంబు మరుగుచున్నదినో మోర ఎత్తి ఆదిత్యుడు దయంప అభిముఖంబైనక్క వాబోయమంటల వాతగలుగా మిక్కిలుచున్నది మెరసి కుదాదులు గర్ధవాదులు తీర్చి కద్దుకొనియే ఉత్తమాస్వంబుల ఉదయించ కన్నీరు మస్తగజంబుల మదమురుడిగే కాలు దూత భంగి గదిశ కపోతము మండదగ్నిహోమ మందిరముల జుట్టు పొగలు దిశల సోది ఆచ్ఛాదించే ధరణి మాస చూడు ధరణి గదలే. ఒక కుక్క మన ముందు నిర్భయంగా మోరైతి మరుగుతోంది. ఒక నక్క ఉదయసూర్యుని గదిలి నిలిచి నోట వెంట మంటలు కక్కుతూ ఏడుస్తుంది. గద్దలు మొదలైన పక్షులు గుంపులుగా తిరుగుతున్నారు. గాడిదలు మొదలైన బాడులు తీరాయి. ఉత్తమాశ్వాలు కన్నూరు విడుస్తున్నాయి. మొదటి ఏనుగులు మదం తొలగిపోతోంది. యమదూత వలె పావురం వచ్చింది. హోమగుండాల్లో ఆగ్నులు మండటం లేదు. దట్టమైన పగలు దిక్కులటా చుట్టుముట్టాయి. సూర్యుడు మసక వేస్తున్నట్టున్నాడు. చూడు, భూమి కంపిస్తోంది. వాతములు విసరి రేణువ్రాతములాకసమున గప్పెవడి సుడికొని నిర్ఘాతములు పడియన ఘన సంఘాతములు రక్తవర్ష గలితములయ్యన్. కొన్ని సుడిగాలు వీస్తున్నాయి.
ధూళి అంతా ఆకాశం కప్పివేసింది. సుడిగాలి తిరిగి పిడుగులు పడుతున్నాయి. మేఘాలు రక్తవర్షం కురుస్తున్నాయి. గ్రహములు పోరాడేడున గ్రహముల వినబడి ఎనభూత కలకలములు దుస్సహములగుచు శిఖిలావహములకియ దూచే గగనము సుధాంతరములను కోపంతో గ్రహాలు పోరాడుతుంటున్నాయి. భూతాల కలకలం దుస్సహమై అగ్ని జ్వాలలే నభోంతరాలు కనిపించాయి. దూడలు గుడువగజన్నులు దూడలకు గోవులీవు దుగ్ధములొడలం బీడలు మానవు పశువుల గోడవు పశువులు కలిసి గుర్రునెక్కు. దూడలు పాలు తాగటం లేదు. ఆవులు దూడలకు పాలు ఇవ్వటం లేదు. పశువుల వ్యాధులు తగ్గటం లేదు. ఎద్దులు ఆంబోతులతో కలియటం లేదు. తలిపి దూడలతో కలుస్తున్నాయి. కడలడు వేల్పుల రూపులు వదలడు కన్నీరు అని వదనం చెమటలు వదలడు ప్రతిమలు వెలిచని మెదలడిని ఒక్కొక్క గుడిని వేదిని ఎందును. దేవతా విగ్రహాలు కదిలిపోతున్నాయి. వాటి నుండి కన్నీరు ఒలుగుతోంది. విగ్రహాలు చెమట పోస్తున్నాయి. ప్రతిమలు బయట వచ్చి తిరుగుతున్నాయి. కాగంబులు వాపోయేడు కూగంబులు నగర పగలు కొండలు కొలిపెన్ లోకంబులు విభ్రష్ట శ్రీకరంబుల గతి నశించు సిద్ధములయ్యన్. కాకులు అరుస్తున్నాయి. గుడ్డగోపులు నగరంలో పగలే గుండ్రంగా తిరుగుతున్నాయి. లోకాలు శోభ కోల్పోయి సిద్ధములయ్యాయి. యవ పద్మాంకుశ శాపచక్రచుష లేఖాలంకృతం పైన మాధవు పాదద్వయమింక మెట్టడు పవిత్రత్వంబునే ఆదిగా ననీకాంతకు లేదు ఓ మరి మదీయాంగంబు వామాక్షి బోహులాకంపంబు నందుచుండు నిల ఏ యుగ్రస్థితులు వచ్చునో. ఎవరు పద్మం, అంకుశం, ధనస్సు, చక్రం, మీనం మొదలగు రేఖలతో కూడిన విష్ణుని పాదాలు భరించే పవిత్రత ఇక ముందు భూకాంతకు లేదేమో. నా శరీరం వణుకుతోంది. నా ఎడమ భుజం కంపిస్తున్నాయి. ఇక ఈ భూమికి ఏ భయంకర స్థితి కలుగుతుందో. మరియు భగవత్పాదంబుల వెక్కులు పుట్టుతున్నవి పురాంతకుని వృత్తాంతము వినరాదని కుంతీ సుధాకర్జునుడు భీముడితో విచారించు సమయంబున. ఇంకా ఎన్ని ఉత్పాదాలు కల్పిస్తున్నాయి. ఆ కృష్ణుని వార్త మాత్రం వినపడటం లేదని ధర్మరాజు భీముడితో అంటున్నాడు. అంతలో అర్జునుడు ద్వారక నుండి వచ్చి కృష్ణ నిర్యాణము తెలుపుటా కేదంబునంత సూనుడు యాదవపురం నుండి వచ్చి అర్జునుగని పాదంబుల నయన శరీర ఉత్పాదకుడై పడి ఉండే దీనభంగితేంద్ర. రాజా అర్జునుడు దుఃఖంతో ద్వారక నుండి వచ్చి ధర్మజను చూసి ఆయన కాళ్ళ మీద కన్నీరు విడుస్తూ దీని వలె పడిపోయాడు. పల్లటిల్లిన ఉల్లముతో తల్లడబడుతున్న పిన్న తమ్ముని గని వెలువెలిన నగుముతో జనులను విన ధర్మపుత్రుండిట్లని పగిలిన గుండెలతో ఆరాడబడుతున్న అర్జునుని చూసి వెలవెలబోయే ముఖంతో అందరూ వినేట్లు ధర్మరాజు ఇలా అన్నాడు. మాతామహుండైన మనసూరుడున్నాడే మంగళమే మన మాతులకు మోదమే నలుగురు ముగురు మేనత్తల ఆనందమే వారి ఆత్మరచుకు అక్రూరకు తవర్మ లాయుస్సు సమేతులే జీవితుడే యుగ్రసేన విపుడు కళ్యాణయుక్తులే గతసారణులు సాధులు మాధవు తమ్ములు మానధనులు నందమే మన సత్యక నందనులకు భద్రమే సంబరాసుర భంజనులకు కుశలమే బాణ ధనుజేంద్రులకు భూతపతికి అర్థమే పార్థ ముసలికి హరికి పలికే. పార్థ, మన మతామహుడు సూర్యుడు బాగున్నాడా? మన మేనమామకు సంతోషమేనా? మన 7 మేనత్తులు సుఖంగా ఆనందంగా ఉన్నారా? వారి కొడుకులు బాగున్నారా? అక్రూరుడు కృతవర్మ కులాసగా ఉన్నారా? ఉగ్రసేన మహారాజు బాగున్నారా? గదుడు
సారణుడు మొదలు కృష్ణ సోదరులు సుఖంగా ఉన్నారా? సాత్వికి గర్జములు బాగున్నారా? బలరాముల వారు బాగున్నారా? మరియు అందకమో మధుభోజ దశారహ వృష్టి సాత్వులు మొదలైన యదువంశులను హరికుమారులైన సాంబ త్రిసేన ప్రముఖులను నారాయణాచురులైన యుద్ధవాదులను కృష్ణదాచులైన సునంద నందనాథులను సుఖాకాంతులే అని అందరు అడిగిన ధర్మజుడు కర్మరెట్లనియే. ఇంకా అందగా మధు భోజ దశార వృష్ణి సాత్వకులు మొదలైన యథవంతస్తులు శ్రేయరి కొడుకులను సాంబుడు శ్రేష్ఠుడు మొదలగువారు నారాయణ అనుచరులు ఉద్ధవాదులు కృష్ణుని సహచరులు సునంద ఆనందంగా ఉన్నారా అని అందరినీ అడిగి ధర్మరాజు మళ్ళీ ఇలా అన్నాడు. వైకుంఠవాసుల ఒడుగునకెంబని బలమునందపరుతులగుచు వెలవగ యాదవ వీరుల వర్తింతు రమణులు కొలువుండునట్టి కొలువును జవికే ఆకర్షించి చరణ సేవకులైన బంధుమిత్రాదుల పాదయుగమునెవ్వడు దొక్కించే ఇంద్రపీఠము మీద వజ్రంబు దర్పించు వారు అని ప్రాణవల్లభు కింగేల పాదు చేసి అమృత జలంబుల పోషింప నలరు వారి పారిజాతమెవ్వడుకొని వచ్చే సత్యభామకిచ్చే అట్టి మహాత్మునికి పురుషువే. వైకుంఠవాసులైన ద్వారకావాసులు ఎవరి అండదండలతో నిర్భయంగా సంచరిస్తున్నారో, ఎవరు దేవతల సుధర్మ మండపంలో తన భక్తులను బంధమిత్రులను కూర్చుండబెట్టాడో, ఇందుని రాణి సచీదేవి తన చేతులతో అమృతం పోసి పెంచిన పారిజాత వృక్షాన్ని దివి నుండి భూమికి తీసుకుని వచ్చి సత్యభామకు బహూకరించిన వాసుదేవుడు క్షేమమేనా? అన్నా ఫల్గుణ భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడా పన్నానీక శరణ్యుడు ఈశుడు జగద్భ్రాను సంధాయి శ్రీమన్నవ్యాంబుజ పత్రనేత్రుడు సుధర్మా మధ్య పీఠంబునం ఉన్నాడా బలభద్రగూడి సుఖయై ఉత్సాహి ద్వారకన్. నాయన అర్జున, భక్తవత్సలుడు బ్రహ్మణ్యుడు ఆపదలలో ఆడుకునే సర్వేశ్వరుడు లోకాలకు శుభం కలిగించే పద్మాక్షుడైన కృష్ణుడు బలరాముడితో కలిసి ద్వారకలో సుధర్మాసనం మీద సుఖంగా ఉన్నాడా? ఆ రామకేశవులకును సారామల కీర్తి నీవు సరుపుదువు కదా. గారాములు సేయుదురా గోరాముల బంధువులెల్ల ప్రొద్దుతిరాతి గితారి. ఆ బలరామ కృష్ణుని నువ్వు నిర్మల భక్తితో సేవించావు కదా. అక్కడ మన బంధువులంతా నిన్ను ప్రతిదినము గారాభంతో ఆచరించారా? మున్నుట్లగ్రవిలో వరాహమునకై ముక్కడితో బోర్చో సన్నాహంబుల కాలకేయులను చక్రాడుతో ప్రాభావస్కందుండై తను కౌరవేంద్రుపనికై గంధర్వులను తోలుచో కన్నీరన్నడు దేవు తండ్రి శివుమా కళ్యాణమే చక్రికిన్. తండ్రి, పూర్వం భయంకరమైన అడవిలో పంది కోసం ఈశ్వరునితో పోరాడుతున్నప్పుడు కానీ, కాలకేయాది రాక్షసులను సంహరింపునప్పుడు కానీ, ప్రాభవం కోల్పోయి బందీ అయిన కౌరాజురాజును విడిపించడం కోసం గంధర్వులను పారదోలేటప్పుడు కానీ ఎన్నడూ కన్నీరు పెట్టలేదు. తండ్రి, కృష్ణుడికి శుభమేనా కుశలమేనా? అధికంగాక ఓడిదివో శత్రువులకు ఆడిదివో సాధుభూషణాపములను కూడిదివో పరసతులను వీడిదివో మానధనంబు వీరనడుమన్. శత్రువులకు ఓడిపోయావా? సజ్జనులను ఊషించావా? పరస్త్రీలను కలిసావా? లేక వీరుల మధ్య మానం పోగొట్టుకున్నావా? తప్పిదివో ఇచ్చేదనని చెప్పిదివో కపట సాక్షి చేసిన మీరం తప్పిదివో శరణార్థుల తప్పిదివో ద్విజుల బసులలో గల సదులను ఇస్తానని చెప్పి ఇవ్వలేదా? దొంగ సాక్ష్యం చెప్పావా? చేసిన మీరు మర్చిపోయావా? శరణున్న వారిని విడిచావా? విప్రుల మీద, పశువుల మీద, రోగుల మీద బాణాలు వేశావా?
అడిచిదివో భూసులను ఉడిచిదివో బాలవృద్ధ గురువులు వెలిగా విడిచిదివో ఆశ్రితులను ముడిచిదివో పరుల విత్తము లోకంబులను బ్రాహ్మణులను చంపావా? బాలురు వృద్ధులు గురువులు లేకుండా భుజించావా? ఆశ్రయించిన వారిని విడిచావా? పరుల ధనం లోభంతో లాక్కున్నావా అని పలికిన కన్నీరు కరతలంబున తుడుచుకొంచు తద్గత స్వరంబున మహానిధిని గోలుపోయిన పేదదందమ్మున నిట్టూర్పులు నిగడించుచు అర్జునుడు అన్నకు ఇట్లనియే అనగానే అర్జునుడు కన్నీరు తుడుచుకుంటూ తద్గత స్వరముతో మహానిధిని కోల్పోయిన పేదవాని వలె నిట్టూర్పులు విడుచుతూ ధర్మరాజుతో ఇలా అన్నాడు. మనసారథి మన సజీవుడు మన వియ్యము మన సగుండు మన బాంధవులు మన విభుండు గురుడు దేవర మనలను దిగదాడి జనజమాదిశ మన సారథి మన మంత్రి మన వియ్యంకుడు మన మిత్రుడు బంధువు ప్రభువు గురువు దైవం అయిన వాసుదేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోయాడు మహారాజా. గంటకులు డుబులు చూడగా మెండం గంపించు యంత్రమీనము గోడని గంటించి మనము వారు గంటిం వేగుంటి అతన్ని కరుణంగాదే. శత్రురాజు అంతా చూస్తూ ఉండగా ఆకాశంలో తిరిగే మత్స్యంత్రం ఛేదించి ద్రౌపదిని మనం గ్రహించింది ఈయన కరుణతో కదా. దండిననేకులతో నా కండలు ఎదురైన గెలిచి కాండవమును జెండార్చికి అర్పించిన గాంధీవము ఇచ్చే చక్రి కలుగుతున్నది బా. అనేకులతో చంద్రుడు ఎదురైనా గెలిచి కాండవనాన్ని అగ్నికి సమర్పించి గాంధీవం స్వీకరించింది ఆ కృష్ణుని చలనే వల్లనే కదా. దిక్కుల రాజుల నెల్లను నక్కించి ధనమగునుట మయకృత సభ మున్నెక్కుట జన్నము చేయుట నిక్కము హరి మనకు దండ నిలిచినగాదే. అన్ని దిక్కుల్లోనూ రాజులను జయించి ధనరాశులన్నీ గ్రహించడము మహిసభలో ప్రవేశం రాజసూయం నిర్వహించడం నిజానికి ఆ కృష్ణుడు మన దండ నిలిచినే కదా పొందాము. యువజీర్య మగాభిషిక్తులకు నీ ఇల్లాలి నమ్మిల్లమున్ సభలో శార్ధూరీర్వ విచ్ఛిన్నపుడా చంద్రాస్య దుఃఖింపగా అభయం ప్రతిజ్ఞ చేసి భవదీయారాతి కాంత శిరోజభర శ్రీల హరింపడే వివధ సౌభాగ్యములు వీడగన్ సింహపరాక్రమ. రహస్యయాగంలో అభిషేక్తంతో పవిత్రమైన నీ భార్య కొప్పు పట్టుకొని నిండు సభలోనికి ఈడ్చుకొని వచ్చినప్పుడు ద్రౌపది దుఃఖింపగా అభయమిచ్చి ప్రతిజ్ఞ చేసి నీ శత్రువుల కాంతల శిరోజ సంపదను హరించి వారిని విధంగా చేసిన వాడు అతడే కదా. వైదలు కట్టిన బొట్టములు విడువగా వరింపన వల్లభుల్ నారీవేళ ఉపేక్షసే గదవే నావే నివారింపవే లేరే దురాతడు కృష్ణయంచు తపో నీరాంగి కొయ్యుండ అకారణ్యమున భూరివక్ష కలిగంపుగా చేయుడే ద్రౌపదిని. కౌరవ ఆనాడు నీ శత్రువులు ఆమె చీరలు విప్పుతుంటే నా భర్తలు రావడం లేదు, నీవే వచ్చి రక్షించు కృష్ణ అంటూ ద్రౌపది సిగ్గుతో శరీరం ముడుచుకొని ప్రార్థిస్తే దయతో ఆమెకు చీరలిచ్చి రక్షించాడు ఆ కృష్ణుడే కదా. దూర్వాసుడొకనాడు దుర్యోధనుడు పంప 10,000 శిష్యుల భక్తి గొలవ ధనుజంచి మనమున పాంచాలియు గుడిచిన వెనుక ఆహారంబు వేడుకొనగా బట్టెదనగును పెట్టకుండా శపింతు అనుసు దోయాగాహమునాయగా కడవలనన్న శాఖములు వీరుడు చూసి పాంచాల పుత్రిక పన్నదాలలో తలచిన విచ్చేసి లోబిలోని శిష్ట శాఖాండలవము
ప్రాసించి తపము కోపముడిగించి తపసి కోపము ఉడిగించి పరిపూర్ణ గుర్తి చేసినట్టి త్రైలోక్య సంతర్ప ఎందుగలడు. ఒకనాడు దుర్యోధనుడు పంపితే దుర్వాసుడు 10,000 మంది శిష్యులతో వచ్చి భోజనం పెట్టమన్నాడు. అప్పటికే మనము ద్రౌపది భోజనాలు పూర్తయ్యాయి. అయినా పెడతానంది ద్రౌపది. పెట్టకపోతే శపిస్తానంటూ నదికి స్నానానికి వెళ్ళాడు. అప్పుడు ద్రౌపది పాత్రలో శాఖపాకాలైపోయి విషయం గమనించి కృష్ణుని తలుచుకుంది. వెంటనే దయామయుడైన కృష్ణుడు వచ్చి పాత్రలో మిగిలిన ఒక్క అన్నపు మెతుకు నోట్లో వేసుకున్నాడు. దానితో మనుష్యుల కడుపులు నిండిపోయాయి. కోపం తీరిపోయింది. అటువంటి రీతిలో ముల్లోకాలను సంతృప్తిపరిచిన పుణ్యాత్ముడు ఎక్కడున్నాడు, ఎక్కడ దొరుకుతాడు? పందికై పోరాడ పరాక్షుడవ్వని బలమన నాకిచ్చే పాశుపతము ఎవ్వని రావణ నిమ్మేని దేవేంద్రుడు పీఠార్థమున నుండ పెంపుంటి కాలకేయి నిమాత కవతచారి దైత్యుల జంపించినవ్వని సంస్కరించి గోగ్రహమున్నాడు కురాంబోనిది గరిచినవ్వని కరుణ చేసి కర్ణ సింధురాజ గౌరవేంద్రాదులు తలలపాగలెల్ల దవి తెచ్చి ఏ మహాత్ముని బలమనిచ్చిది విరుడుని పుత్రి అడుగా బొమ్మబొత్తికెలుగు. ఆనాడు అడవిలో 10 కోసం పోరాడినప్పుడు పరాక్షుడు ఎవరి బలంతో నాకు పాశుపతాస్త్రం ప్రసాదించాడు. అతని సహాయంతో కదా ఈ శరీరంతో దేవుని అర్ధసింహాసనం మీద కూర్చున్నాను. ఆయన తలుచుకునే కదా కాలకేయుడు నివాతి కవచులు మొదలైన రాక్షసులను సంహరించాను. ఉత్తర గోగ్రహంలో కౌరవ సైన్య సముద్రాన్ని ఆయన కరుణతో కదా దాటగలిగాను. బొమ్మ పుత్రుల కోసం ఉత్తరం అడిగితే కర్ణ సైంధవ దుర్యోధనాదుల తల పాగలన్నీ తరిగి తెచ్చి ఉత్తరకిచ్చింది ఆయన దయతో దేవలనే కదా. గురువు నేను అభిప్రాయం చాలా ఉందిరా. 365 అయిపోయింది. సత్యప్రదాభయం పరిపాలన అంటున్నా అయిపోయింది. సుగుణోభవంతు కాయ హరే రామ 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 హరే హరే.